హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారికి కేంద్రం గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉందండి. ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని అంశాన్ని కేంద్రం అయితే ఇప్పుడు పరిశీలిస్తోంది. గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని అయితే 5,000 నుంచి 10,000కు పెంచాలని యోచిస్తోందండి. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తోందండి సమాచారం. అయితే అటల్ పెన్షన్ యోజన మరింత ఆకర్షణీయంగా అయితే తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందండి. సంబంధిత వర్గాలు ఈ మేరకు తెలిపినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పెన్షన్ పథకాలకు నోచుకోని వారు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే 2015 బడ్జెట్లో ప్రకటించారు. నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పెన్షన్ అందుతుందండి. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయస్సులో ఎవరైనా సరే వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు. అందుకు అనుగుణంగా నెల చెల్లింపులు చేయవలసి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది, అంటే 6,62,00,000 మంది చేరారండి. ఇక ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే సుమారుగా 1,22,00,000 మంది అయితే ఈ పథకంలో చేరి ఉన్నారు. సో లబ్ధి అయితే ఉంటుందండి కొద్దిగా. సో కాబట్టి 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళైతే ఈ అటల్ పెన్షన్ యోజన అనే పథకంలో చేరేదానికి వీలుంటుందండి. గ్యారంటీ పెన్షన్ అయితే 5,000 నుంచి 10,000 వరకు ఈ గ్యారంటీ పెన్షన్ కూడా ఇప్పుడైతే ఈ పథకం ద్వారా పెంచాలని చూస్తున్నారు. సో కాబట్టి దీనిపైన మరింత ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అటల్ పెన్షన్ యోజన గురించి మీరైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా